బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ టు శోభా కిచెన్. నేను ఇవాళ గరం మసాలా పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. లవంగాలు, స్టార్ పౌడర్, దాసం చెక్క, సాజీరా, అది మెంతి ఆకు, ఇది బిర్యానీలో వేసుకునే ఆకు, ఇలాచి, ఇది బిర్యానీలో వేసుకునే పువ్వు అండి. ఇవన్నీ లైట్గా వేయించుకోవాలి. తురు మెంతి ఆకు, నేను మటన్లా, చికెన్లా, ఎగ్స్లా ఇదే వాడతానండి. పోపులా వేసుకోవాలి. మనకు మటన్లా టేస్ట్గా రావాలంటే ఇవన్నీ కలిపి వేయించుకొని పౌడర్ చేసుకుంటానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. గరం మసాలా ఎలా చేసుకోవాలో ఇంకా చేసుకోండి, బాగుంటుంది. ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది చల్లారాలండి. నేను ఒక అర్ధ కిలో కుడకలు తెచ్చుకున్నాను. ఇవి సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని లైట్గా వేయించుకోవాలి. నేను ఇంట్లోనే అన్నీ తయారు చేసుకుంటాను. బయట కొబ్బరి పొడి అమ్ముతారు కదా, తెచ్చుకోను. ఇవే లైట్గా ఇట్లా వేయించుకొని పౌడర్ చేసుకొని పెట్టుకుంటాను. ఇది అన్ని కూరలలో వేసుకుంటానండి, చాలా బాగుంటుంది. కొబ్బరి పొడిని నేను ఇలా తయారు చేసుకొని పెట్టుకుంటాను. ఇలా బ్రౌన్ కలర్ వేగాలి. ఇలా బ్రౌన్ కలర్ వేగినాక చల్లారబెట్టుకోవాలి. చల్లారినవి మిక్సీ జార్ పట్టుకుందాం. మిక్సీలో వేసుకొని ఇలాగా సన్నగా కావాలి. అంతే, గరం మసాలా రెడీ అండి. గరం మసాలా ఇవి కుడకలు చల్లారినాయండి. గరం మసాలా రెడీ అయింది, కొబ్బరి పౌడర్ రెడీ అయింది. కుడకలతోటి లైట్గా బ్రౌన్ కలర్ వేయించుకొని ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాను. మీకు చాలా రోజులు ఉంటుందండి. ఇది ఇలా చేసుకోండి. నేను అన్ని కూరగాయలల్లో వేస్తాను కొబ్బరి పౌడర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.